మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఆకెల విభీషణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, తిరుమల దర్శన సందర్భంలో శ్రీవారికి తలనీలాలు మనం సమర్పించుకోవడం అనేది ముఖ్య విధి. ఇలా తలనీలాలు ఎందుకు సమర్పించాలి? అంటే పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం చాలా చోట్ల ఉంది. అంటే శిరోగతాని పాపాని యాంతి ముండన తోయత. మనం బాగా క్షవరం చేయించుకుని తలనీలాలు మన అహంకారానికి ప్రతీకగా ఉంటాయి. వాటిని తొలగించుకుని స్నానం చేసి ఆ తర్వాత భగవద్ దర్శనం చేసుకుంటే యాత్ర ఫలవంతం అవుతుంది అని చెప్పి పద్మపురాణంలో చెప్పారు. అయితే తిరుమల క్షేత్రంలో మాత్రం విధిగా ఆ క్షవరం చాలా గొప్పదని, మామూలు క్షవరం కాదు, అది తిరుక్షవరం అంటారు. అంటే జాగ్రత్తగా పూర్తిగా అన్ని వెంట్రుకలు కూడా ఇచ్చామా లేదా అని 1-2 సార్లు చూసుకుంటున్నాం. ఎందుకని ఇక్కడ ఎంత పవిత్రత అని అంటే, ప్రసిద్ధంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకడు గొడ్డలతో కొట్టినప్పుడు అక్కడ మన బృహస్పతి వైద్యం చేశాడు ఆ దెబ్బ తగిలినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా. అప్పుడు జిల్లేడు పాలు అవి వేసి మొత్తాన్ని తగ్గించారు. అయితే అక్కడ ఉండే జుట్టు మళ్ళీ రాలేట వెంకటేశ్వర స్వామి వారి. నీలాదేవి ఇచ్చిందిట. అందుకని నీలాదేవికి సమర్పితం అవుతుంది అనేటువంటి దృష్టితో ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా క్షేత్ర సంప్రదాయం ఒకటి ఉంటుంది. పూర్వం చేసినటువంటి వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే తర్వాత వాళ్ళ మంచి పని చేయాలి. ఈ తిరుమలకు ఉండేటువంటి పేర్లో శ్రీ శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యాం అనేటువంటి పేర్లు మీకు సుప్రభాతంలో వింటున్నారు కదా. వృషభాద్రి అనే పేరు వచ్చింది. వృషాద్రి అంటే ధర్మదేవత తపస్సు చేసింది కాబట్టి. వృషభుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, రాక్షసుడు. వాడు ఏంటంటే మహావిష్ణువుతో యుద్ధం చేయాలి, అది వాడి కోరిక. విన్నపాలు వినవలే వింత వింతలు అని అంటారే, అలాగే వాడి వింత కోరిక. ఒక్కో రాక్షసుడికి ఒక్కో కోరిక ఉంటుంది కదా. కాబట్టి వాడి కోరిక ఏంటంటే మహావిష్ణువు మా రాక్షస సంహారకుడు. అటువంటి మహావిష్ణువుతో నేను దానవులు అందరూ కూడా, గంధర్వులు ఇత్యాదులు అందరూ ఆశ్చర్యపోయేట్టుగా నేను యుద్ధం చేయాలి అని చెప్పి వాడు చాలా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చాడు. రే, ఇలా తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలని చాలా కాలం పడుతుందిరా అని చెప్పాడు. కాదండి, నేను తపస్సు చేస్తాను అని ఆయన తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆ విష్ణువుని ఆయన వెంటనే యుద్ధాన్ని పిలిపించాడు. 1 నిమిషంలో విష్ణువు ఆయన దూరం పడేట్టుగా కొట్టాడు. ఆయనకి నచ్చలే. కాసేపు యుద్ధం చేయాలి విష్ణువుని ఎలాగా, మళ్ళా ఆలోచించాడు. తాపస్సులను బాధించాడు కొంతకాలం. ఆ పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, ఒక నరసింహ సాలగ్రామంలో పరమాత్మని భావనం చేస్తూ ఆయన ప్రతిరోజు కూడా తన తలని పుష్పంగా సమర్పించేవాడు. అలా సమర్పిస్తూ ఉండేవాడు ఆయన కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ రాక్షసుడు. అప్పుడు పరమాత్మ ఆ రాక్షస భక్తి ముగ్ధుడే ప్రసన్నుడే ప్రత్యక్షమయ్యాడు. యుద్ధభిక్షాంచ దేహిమే అన్నాడు. యుద్ధభిక్ష నువ్వు నాకు. కొంతసేపు ఆ మహావిష్ణువు బాగా వాడికి కాస్త తృప్తి కలిగే వరకు ఆడితో యుద్ధం చేసి, అంటే తాతగారు మనవడు తనతో ఉంటే అబ్బా బతకలేనురా, చాలా దెబ్బలు తగిలేస్తున్నాయి. చిన్న పిల్లలు ఉంటారు, 3 నెలలు 6 నెలలు పిల్లలు, సంవత్సరం లోపల వాళ్ళు కొడుతూ ఉంటే తాతగారు అబ్బో అబ్బో అంటూ ఉంటారు. వాడికి ఆనందంగా, అలాగే గొప్పగా గద వేసేవరా, గొప్పగా బాణం వేసేవరా అని, ఇంకా చాలు అని చెప్పి అప్పుడు సుదర్శన చక్రాన్ని తీశారు. స్వామి, నీ యొక్క చేతిలో నేను మరణాన్ని పొందాలనుకున్నాను, యుద్ధభిక్ష కావాలనుకున్నాను, యుద్ధభిక్ష నాకు వచ్చేసింది, నీ చేత మరణం వల్ల నాకు ఎలాగో మోక్షం లభిస్తుంది, కాకపోతే నన్ను అందరూ ఆదర్శవంతంగా కూడా తీసుకోవాలి అని చెప్పాడు. వాళ్ళలాగా మనం తలకాయ ఇచ్చేస్తే మళ్ళీ మనకి తల వస్తుందా? రాదు. అందుకని చెప్పి స్వామి చిన్న అమెండ్మెంట్ చేశాడు. శిరస్సుకు ప్రధానమైనటువంటి వెంట్రుకలు ఇచ్చినా శిరస్సు ఇచ్చినట్టే అని చెప్పి ఆయన తీర్మానించి వాడిని అనుగ్రహించాడు. కాబట్టి అప్పటి నుంచి శ్రీనివాస తృప్తి కలిగించడం కోసం
తిరుమలలో బాగా క్షౌరం చేయించుకోవటం అనేటువంటి సంప్రదాయం వచ్చింది. కాబట్టి వృషభాద్రిగా పేరుంది కదా, ఆ వృషభాద్రి పైన ఈ యొక్క శిరోజాల సమర్పణ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇది కూడా భాగవత సంప్రదాయము అనే ప్రసిద్ధి. గురుగారు, మరో సందేహం. తన కోపమే తనకు శత్రువు అని అంటారు. ప్రస్తుత కాలంలో అసలు కోపం అనేది లేకుండా జీవించడం సాధ్యమవుతుందా? కోపం అనేటువంటిది అన్నింటికి మూలం అండి, అనర్థాలకి. ఎందుకంటే క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం కూడా ఎప్పుడు వస్తుంది? కోరిక తీరకపోతే కోపం వస్తుంది. నాకు మీకు ఏమీ ఉండదు. ఆ వస్తువు కావాలనుకున్నాను, మీరు కావాలనుకున్నారు, నేను కావాలనుకున్నాను. అది నేను తీసుకున్నాను అనుకోండి, మీకు కోపం వస్తుంది. మీరు తీసుకుని నాకు కోపం వస్తుంది. కాబట్టి కామం అనేటువంటి దానివల్ల క్రోధం వస్తుంది. కానీ క్రోధం అనేటువంటిది చాలా ప్రమాదం అండి. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఎంతో తపస్సు చేసి సాధించినటువంటి పుణ్యకర్మ కూడా లిప్త కాలంలో నశించిపోతుంది కోపం. అందువల్ల తన కోపమే తన శత్రువు అంటారు. విశ్వామిత్రుడు ఒకసారి ఒక అప్సరో స్త్రీ వల్ల మోహితుడై తన తపస్సును 1000 ఏళ్ల తపస్సును పోగొట్టుకున్నాడు. తర్వాత ఇంకో అప్సరో స్త్రీని పంపించారు దేవేంద్రుల వారు, వీడి ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షిద్దాం. మీ అప్సరో స్త్రీలు వచ్చి మేము తపస్సు చేస్తూ ఉంటే చెడగొడుతూ ఉంటారా? నా 1000 ఏళ్ల తపస్సును నువ్వు పాడి చేయటానికి నువ్వు వచ్చావు కాబట్టి 1000 ఏళ్ళు బండరాయిగా పడుండు అని చెప్పి చెప్పించట. ఈ క్రోధం వల్ల ఏమైంది? అంత 1000 ఏళ్ల పుణ్యము నాశనమైంది. కాబట్టి కోపం మహా చేటు చేస్తుంది. అయితే ధర్మరాజు ఒక మాట అడిగాడు, కోపం తప్పు అని అంటున్నారు కేశవ, కోపగించుకోకుండా ఎలా బతకాలి అసలు మనిషి చెప్పు. ఇప్పుడు కూడా పగ అడగించుటెల్ల ఎంతయు శుభం, అది లెస్స అడంగునే పగన్ పగ, పగగొన్న మార్కునగ పల్కగా ఉండగా వచ్చిన, పగ తీర్పగ వచ్చిన క్రౌర్యమందు, ఏమి గతి తలంచినను పగకు మేలిమిలేని ధ్రువంబు కేశవ అన్నాడు. అంటే పగ కలిగి లోపల దాచుకుంటే వాడు మనశ్శాంతి లేకుండా ఉంటాడు. పగతో ఎదుటివాడి మీద దాడి చేస్తే వాడు పగబట్టుకుని వాడు దాడి చేస్తాడు. మరి దాడి చేయకుండా ఉండలేకపోతున్నాం, దాడి చేయాల్సి వస్తుంది. ఎలాగే ఈ సమాజంలోనే ధర్మరాజు కూడా మనకు వచ్చినట్టే సందేహం వచ్చింది. అప్పుడు ఏమన్నాయంటే, దుష్టుల పైన ఆ యొక్క హింసాత్మకమైనటువంటి ఆ పగ సాధించడం అనేటువంటి పని, కోపంతో చేసే పని చేయవచ్చయ్యా. అది ఎదుటి వాళ్ళకి మంచి చెప్పాలి. వాడు ఇంకా శృతి మించితే అప్పుడు ఆ కోపాన్ని నిగ్రహించుకోకుండా దానికి తగినటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ చెప్పినట్టుగా అవధులు లేనటువంటి కోపం, అర్థరహితమైనటువంటి కోపం చాలా తప్పు. కానీ ధర్మాగ్రహం అనేటువంటిది ఉండాలి. కాబట్టి అది లేకపోతే మానవుడు అభ్యున్నతి సాధించడు. గురువుగారు, తిరుపతి కపిల తీర్థంలో శివలింగ దర్శనం చేసుకునేటప్పుడు లింగ స్వరూపంపై గోవు దర్శనం ఇస్తుంది కదా, అలా దర్శనం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? మనకి శివాలయాల్లో ఎక్కడా కనబడినట్టుగా కపిల తీర్థంలో ఆ సద్యోజాత శివలింగమూర్తికి కామాక్షి అమ్మవారికి మధ్యలో ఆ లింగం ఉండటం, ఆ లింగాకృతి పైన ఒక గోవు ఉండటం ఏమిటో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి ఎవరో కూడా నన్ను అడిగారు, ఏమిటండి ఇలాగా ఆవు వచ్చి అలా పాలధార కురిపిస్తే తప్పు కదా, అది ఒకవేళ అలా చేసినా కూడా మనం అలా చూపిస్తే ఇది బాలేదు కదా, శివుడు ఉత్తమ దైవం, శివభక్తి కలిగినటువంటి గోవైనా సరే అలా పాలధారలు ఇవ్వటం తప్పు కదా అన్నట్టుగా చెప్పారు. కానీ కపిల తీర్థం అనేటువంటిది ఎలా ఏర్పడింది తెలుసా అండి? ఒకప్పుడు గంగానదికి 3 రూపాలు ఉంటాయి. ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు, భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వాడు భగీరథుడు. ఈ భాగీరథికి జహ్ను మహర్షి ద్వారా పునర్జన్మ వచ్చింది కాబట్టి భాగీరథి, జాహ్నవి లాంటి పేర్లు ఉన్నాయి. కానీ పాతాళంలో గంగ ఉంటుంది, దానికి భోగవతి గంగ అని పేరు. ఈ భోగవతి గంగతో పాతాళ లోకంలో కపిల మహర్షి ఒకసారి చక్కగా ఒక మాఘ చతుర్దశి అర్ధరాత్రి అంటే శివరాత్రి రోజున ఆయన పూజ చేస్తూ ఉంటే ఈశ్వరుడు, ఆయన ఆశుతోషుడు కదా, భూమిని భేదించుకుని అలా లింగాకృతితో అలా పైకి వచ్చాడు. ఆయన ఇంకా పెరిగి ఉండేవాడు. కామధేనువు చూసిందిట,
క్షీరాభిషేక కాంక్షతో వచ్చి 4 దిక్కుల్లో 4 పాదాలు పెట్టేసి స్వామి మహావర్ధస్వ, ఇంతకన్నా పెరిగితే నేను అభిషేకం చేయలేను, పెరగద్దు అని చెప్పి ఆ పెరుగుదలను నిగ్రహించి శివుడిది తన యొక్క ప్రార్థన చేత ప్రసన్నం చేసుకుని క్షీరాభిషేకం చేసింది. కాబట్టి అలా భక్తితో పైకి వచ్చినటువంటి కపిల మహర్షి భక్తితో పైకి వచ్చినటువంటి కపిలేశ్వర స్వామి పైన ఉండేటువంటిది ఆ యొక్క కామధేను. ఆ కామధేనువుకి ఆశువుగా అంతకన్నా తోచలేదు ఆ సమయంలో. భక్తితో ఏది చేసినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు. ఈశ్వరుడు భక్తికి పరమప్రసన్నుడు. అందుకే ఆ భక్తికి ప్రసన్నమయ్యేటువంటి దైవాల్లో మొదటి దైవం ఎవరు అంటే ఈశ్వరుడే అని తెలుసుకుని చాలామంది రాక్షసులు కూడా శివుడి ద్వారా లోకానికి ఉపద్రవం తెచ్చే కోరికలు కూడా తెచ్చేసుకున్నారు. కాబట్టి అలాంటి భోలాశంకరుడు అలాంటి కామధేనువు యొక్క భక్తితో వచ్చినటువంటి కామధేనువు యొక్క క్షీరాభిషేకాన్ని అందుకున్నటువంటి క్షేత్రం కపిలతీర్థం. అందుకే ఆ యొక్క దివ్యమైనటువంటి చిత్తరువును మనం అక్కడ చూస్తాం. గురువుగారు, తిరుమల శ్రీనివాసుడిని వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కీర్తిస్తూ ఉంటాం కదా, శ్రీనివాసుడికి వడ్డికాసులవాడు అని నామం ఎలా వచ్చింది? వడ్డీతో సహా తీసేసుకుంటాడని అలా పేరు వచ్చిందేమో, అలా కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సంఘటనల చేత. అంటే నేను విన్న కథ, తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక ఉన్నతాధికారి ఉన్నట్టు. ఆయన ఏదో వాళ్ళ అబ్బాయికి కూడా స్వామి నీ కొలువులో ఉద్యోగం ఇప్పించు అని చెప్పి ఆ రాజుగారిని కోరాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా. సరే, ఆయనకి కాస్త స్వామివారి మీద అపనమ్మకం కలిగింది. మళ్ళీ ఏదో రికమెండేషన్ గట్రా అంటారు కదా, అలాంటి వ్యవహారాలు కూడా చేశాడు. చేసిన తర్వాత ఆయనకు అనిపించింది, ఈ 116 వేయటం ఎందుకు హుండీలో, 16 రూపాయలు ఇద్దాం, అంతా స్వామిదే కదా. అంటే మన పనికి కాకముందు ఓ రకంగా ఉంటాం, పని అయితే మరో రకంగా ఉంటాం. కాబట్టి ఆయన ఏం చేశాడు, 116 వేస్తున్నవాడు కేవలం 16 రూపాయలు వేద్దాం అని చెప్పి వేసి తీస్తున్నట్టు. ఆయన దేవస్థానం ఉద్యోగి, అధికారి, ఆయనకి హుండీ ఉంటుంది, ఆ హుండీని గుడ్డతో కడతారు, ఆ పైన ఒక కమ్మి ఉంటుంది, ఇవన్నీ తెలుసు. చేతికి నవరత్నాలు ఉంగరం ఉంది, అందులో పడిపోయింది అంతే. అది వేసి ఆ 16 రూపాయలు వేసి తీస్తూ ఉంటే దాంట్లో పడిపోయింది. ఈ నవరత్నాలు ఉంగరం ఖరీదు ఎంత ఉంటుంది, ఆ 16 రూపాయలు విలువ ఎంత, వడ్డీతో సహా లాగే. ఎంత వడ్డీ వేసాడండి ఆయన, బహుశా కుబేరుడు ఆయనకి అంత వడ్డీ వేసి ఉండడు, కలిగిగా అంతవరకు వేసిన వడ్డీ కూడా అయి ఉండొచ్చు. అయితే వడ్డీ కాసుల వాడు అని అంటే కుబేరుడికి ఆయన వడ్డీ చెల్లిస్తాడండి. ఏ కాసుతో చెల్లిస్తాడో తెలుసా అండి? వేదాన్ని ఎంతో భక్తితో నమ్మి వేద ధర్మాన్ని స్వేదంతో స్వార్జితమైనటువంటి ఒక్క కాసు వేస్తే భక్తితో ఆయన చెయ్యి జాచి ఆ కాసు తీసుకుంటాడు. అంటే కుబేరుడికి చెల్లించేందుకు, ఆయన వడ్డీకి చెల్లించేందుకు ఏది పెడితే నల్లధనం ఉంది కదా స్వామివారికి అని నల్లధనం కోట్లు వేసేస్తే ఆయన ఏం తీసుకోవట్లే. ఆయన భక్తితో వేసినటువంటి ఆ కాసుని మాత్రమే స్వీకరిస్తాడు. దాంతోనే ఆయన సద్వినియోగం అవుతుందని కుబేరుడికి చెల్లిస్తాడు. అందుకనే ఆయనకు వడ్డీ కాసులు వాడే పేరు వచ్చింది అని చెప్పి పెద్దలు మనకు ప్రబోధిస్తున్నారు. గురుగారు, సమస్త జ్ఞానానికి మూలం వేదం అని అంటారు. జ్ఞానరాశిగా వేదాన్ని అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? అంటే వేదాన్ని ఇచ్చేందుకు అన్నీ ఉన్నాయి, కానీ వేదము యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రత్యక్షేణానుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మనం చదువుకునేటువంటి లౌకికమైన చదువుల వల్ల ప్రత్యక్షంగా ఉండేటువంటివి కొన్ని తెలుసుకుంటున్నాం, కొన్ని అనుమాన ప్రమాణం చేత తెలుసుకోగలుగుతూ ఉంటాం. కానీ ప్రత్యక్షంగా ఉండేటువంటి సత్యాలు కానీ అనుమాన ప్రమాణం చేతగా తెలుసుకోలేనటువంటి సత్యాలను కానీ తెలియజేసేటువంటి వేదం ఏదైతే ఉన్నదో అది మహాద్భుతమైనటువంటి శక్తి. అంటే మనకి ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ తెలుసుకోలేనటువంటి వాటిని తెలియజేసేటువంటిది ఒక్క వేదమే. ఈ టెలిస్కోపులు ఇవన్నీ లేనప్పుడు ఈ గ్రహగతులన్నింటినీ చెప్పి వాటి యొక్క స్థితిగతులను చెప్పి ముహూర్తం ఏ ముహూర్తంలో చేసుకోవాలి, ఏ ముహూర్తంలో ఎటువంటి
విధులను ఆచరించాలి, ఎప్పుడు పర్వాలు ఏమిటి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారండి? వేదం ద్వారా వచ్చినటువంటి విజ్ఞానమే కదా. ఎప్పుడు గ్రహణం వస్తుంది, ఎప్పుడు చంద్రుడు ఉన్నాడు, ఎలా తెలిసింది మానవులకి? వేదం ద్వారా. అంటే మానవుడు అజ్ఞానాంధకారంలో ఉన్నాడు అని చెప్పి మానవుడిని సృష్టించినటువంటి మాధవుడు ఆయన వేదాన్ని కూడా లోకానికి ఇచ్చాడు. హర్తుం తమస్ సదసతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి. ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉండిపోతాడు ఈ మానవుడు, వీడిని ఉద్ధరించాలి అని చెప్పి వేదభారతిని మనకిచ్చాడు. కనుక వేదభారతి ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో ఇది సార్వకాలీనమైన సందేశం. కాబట్టి వేదోక్తమైన కర్మలు చేయటం అని అంటే మనం శాశ్వతత్వం కల్పించుకోవటం అనేటువంటిది తెలుసుకోవాలి. గురుగారు, కోటి జన్మల్లోని చేసుకున్నటువంటి పుణ్యం కారణంగానే శివుడిపై భక్తి అనేది కలుగుతుంది అని చెప్తారు. శివభక్తి తత్పరతలోని ఆంతర్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత సాయుధ్యం కలగాలి అని అంటే శివుడి యందు భక్తి కలగాలి అని కూడా చెప్తూ ఉంటారు. అనేక జన్మలలో భక్తి అలాగే ఆయన శరణాగతి ఉంటే కృష్ణే భక్తి ప్రజాయతే అనేటువంటి మాట కూడా ఉంది. ఏ రూపంలో ఉండేటువంటి భగవంతుడు ఏందైనా సరే భక్తి కలగాలి అని అంటే ఒక అదృష్టం ఉండాలండి. ఎందుకంటే లోకంలో తెలివైన వాళ్ళందరికీ భక్తి కలుగుతుందని మనం చెప్పలేం. భక్తి కలిగితే, శివభక్తి కలిగితే వాడు శివుడి కన్నా కూడా గొప్పవాడైపోతాడు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీకు ఉదాహరణకి ఇప్పుడు గుగ్గిల నాయనార్ అని అంటారు. ఆయన నాయనమ్మార్లు ఉన్నారు కదా, భక్తితో శివుణ్ణి చాలా పరవశింపజేసినటువంటి వారు. అందులో సుగంధిం పుష్టివర్ధనం ఇలాంటి మాటలు విన్నటువంటి ఒక ఆయన ఈశ్వరుడి యొక్క సన్నిధిలో కనుక గుగ్గిలాన్ని కనుక వేస్తే ఆయనకి చాలా ఆనందం కలుగుతుంది అని గ్రహించాడు ఒక ఆయన. ఇంకా ఈయన్ని పరీక్షించాలని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే కనిపించినవన్నీ కూడా సంపదలు ఆయనకి ఏవేవి ఉన్నాయో అన్నింటినీ కూడా ఆయన హారతి కర్పూరం చేసేసాడు. ఇప్పుడు ఆయనకి ఇంక ఇవ్వటానికి ఏమీ లేదు. అప్పుడు ఏం చేశాడంటే వీడిని పరీక్షించడానికి ఇదిగో ఇంత గుగ్గిలో ఉంది అని శివుడే ఓ తలబాగా కట్టుకుని నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకుని ఆ ఎద్దుకి బండి కట్టి ఆ బండి మీద బాగా పెద్ద గుగ్గిలం వేసుకుని ఆయన అమ్మటం మొదలుపెట్టాడు. ఈయన దగ్గర ఏ వస్తువు లేదు, తాకట్టు పెడదామని ఇంకేం భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆవిడ పసుపు తాడు కట్టుకుని భక్తి తెలుసు కాబట్టి మంగళసూత్రాలు ఇచ్చేసి ఆ మంగళసూత్రాలు అమ్మేసి ఈ మొత్తం గుగ్గిలం కొనేసి ఆయన అనుకున్నట్టు ఈ గుగ్గిలను కొద్ది కొద్దిగా కాదు ఒకేసారి అంటించేసి ఆ శివుడు ఆ అనుభూతితో ఉంటే ఆ స్వామి అనుభూతిని మనం కూడా అనుభవించాలని చెప్పి ఒకేసారి పెట్టేసి ఆ భక్తులు ఉక్కిరి బిక్కిరే. ఆయన పాపం ఆ భక్తుడికి తెలియదు ఆ గుగ్గిల వాసనతో తను చచ్చిపోతుంది. అటువంటి స్థితి తెచ్చుకున్నాడు. భక్తుడు చనిపోతా ఉంటే భగవంతుడు ఊరుకుంటాడా? ఆయన వెంటనే ప్రత్యక్షమైపోయి ఈ గుగ్గిల ధూపానికి ఆర్పి ఆ నాయనమ్మని రక్షించాడు. ఆయన బోళ్ళన్ని సంపదలు ఇచ్చి ఆయన మరణాంతంలో తన కైలాసంలో ఉండేట్టుగా శాశ్వతంగా శివపరివారానికి ఎలా అయితే కైలాసంలో స్థానం ఇచ్చాడో అలాంటి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, భక్తుడు ఓడిపోయాడా, భగవంతుడు ఓడిపోయాడా? భక్తుడిని పరీక్షిద్దామని భగవంతుడే ఆయన దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ శివభక్తి పారమ్యము అని కలగాలి అని అంటే ఎంతో పుణ్యం ఉండాలి, ఎంతో పెట్టి పుడితే కానీ భగవంతుని యందు భక్తి అనేటువంటిది ఉదయించదండి. నాకు భక్తి ఉందండి అని చెప్పడం చాలా సులభంగానే అది త్రికరణ శుద్ధిగా కలిగి ఉండటం అనేటువంటిది ఒక అదృష్ట విశేషం. గురుగారు, శివుడి వాహనమైన వృషభాన్ని ధర్మానికి సంకేతంగా చెప్తారు. ధర్మానికి ఈ వృషభాన్ని సమన్వయం చేయటంలో ఆంతరం ఏంటి? ధర్మశ్చతుష్పాత్ యజ్ఞస్త్వం అని చెప్పి నందీశ్వర స్తుతిలో నందీశ్వరుడు అనేటువంటి వాడు ఒక శిలాదుడు అనేటువంటి ఆయన పొలం దున్నుతూ ఉంటే పుట్టినటువంటి అయోనిజుడు. ఆయన ఈ వృషభాకృతిలో ఉన్నాడు, అంటే ఎద్దు రూపంలో ఉన్నాడు. ఆయన స్వర్ణశృంగ, ఆయన బంగారు కొమ్ములతో పుట్టాడు. పుట్టేటప్పుడే ఆయన బంగారు కొమ్ములు బంగారు గజ్జలు కాళ్ళకు కలిగి అలా అందంగా పుట్టాడు. నందీశ్వరుడు చాలా అందంగా ఉంటాడు. అందుకే శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు నందీశ్వర నమస్తుభ్యం
సాంబ ఆనందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి ఆయన ఎంతో ధర్మంగా శివభక్తితో ఉన్నాడు ఆ నందీశ్వరుడు. కనుక ఆ వృషభ ఆకృతి అనేటువంటిదే ఓ ధర్మానికి ప్రతిరూపం అయిపోయింది. అందుకని ఆ వృషభ రూపంలో ధర్మదేవత కూడా ఉంటుంది. మీకు అందుకే చూడండి, మహాభారతం లేకపోతే ముఖ్యంగా భాగవతంలో తన కష్టం వస్తే ధర్మదేవత వృషభ రూపం చెంది అది తపస్సు చేస్తుంది. అందుకే వృషోత్సర్జనం అనేటువంటిది కూడా చాలా పవిత్రం. కార్తీక మాసంలో ఈ వృషోత్సర్జనం చేయటం కూడా ఉంటుంది. అంటే ఒక భగవంతుడి ప్రతినిధిగా భావించి అచ్చు వేసి ఒక గిత్తను విడిచిపెట్టడం, ఆంబోతుగా దాన్ని పరిగణించడం, తర్వాత దాన్ని మళ్ళా కృషి కర్మకి దానికి వాడుకోకుండా ఉండటం అనేటువంటిది ఉంది లోకంలో. కాబట్టి ఈ చతుష్పాత్తుల్లో అతి పవిత్రమైనటువంటిది ఆ యొక్క నందీస్వరూపం. ఆ నందీశ్వరుడు వృషభము ధర్మానికి పరమ ప్రతీకగా ఉన్నాడు ఆయన జీవితంలో. శివభక్తి పారమ్యం కలిగి ఉన్నాడు ఆయన. ఇంకొక మాట కూడా ఉంది, అసలు శివుడు ఎప్పుడైనా ఆగ్రహిస్తే నందీశ్వరుడు శాంతింపజేస్తాడు, కానీ నందీశ్వరుడు కోపం వస్తే శివుడు శాంతింపజేయలేడు అని చెప్పి ఉంది. అందుకే రావణుడు ఎంత శివభక్తుడైనా కూడా నందిని అవమానిస్తే, అంటే ధర్మస్వరూపాన్ని అవమానిస్తే అతను లంకకి చేటు తెచ్చుకున్నాడు. కనుక ధర్మానికి ప్రతీకగా నిలబడేటువంటి వృషభం యొక్క స్వరూపమే చాలా పవిత్రమైంది. దాన్ని కలలో కనిపించినా కూడా ఆరాధ్యులు చాలా అద్భుతమైనటువంటి దివసంగా దాన్ని భావించి ఇంట్లో మహోత్సవాలు చేసుకుంటారు. కాబట్టి ధర్మానికి ఒక స్వరూపమే వస్తే అది నందీశ్వర స్వరూపం. కాబట్టి ధర్మం గొప్పదనేటువంటి విషయం మనకి తెలుసు కదా. అందుకే స్థాపకాయ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ. భగవంతుడి అవతారాలు ఎందుకు వస్తున్నాయి? ధర్మాన్ని స్థాపించడానికి. ధర్మేత తదితరాయ చ. ప్రశమనం అంటే తొలగించడం. స్థాపకాయ ధర్మస్య ప్రశమనో తదితరం అంటే అధర్మాన్ని తొలగించడం. ధర్మం కోసమే భగవద్ అవతారాలు అనేటువంటివి ఉద్దిష్టమై ఉన్నాయి. కనుక ఆ భగవంతుని యొక్క విశ్వాసానికి, భగవంతుని యొక్క అనుగ్రహానికి, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కరుణకు పాత్రతని ఇచ్చేటువంటిది ధర్మం అయితే, ఆ ధర్మానికి ఒక స్వరూపము వృషభాకృతి. కాబట్టి వృషభం పరమ పవిత్రమైనది. వృషభ దర్శనం, వృషభ సేవ ఇవన్నీ కూడా చాలా అద్భుత ఫలితాలను ఇస్తాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.